అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని ఇంత ప్రేమగా ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహం లేకపోతే ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. మీ అందరి ప్రేరణ కోసం, మంచి కంటెంట్ కోసం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకో. ఎవరిని ఏమీ అడగవద్దు, ఎవరిని నమ్మవద్దు, ఎవరి మీద ఆధారపడవద్దు. కొన్ని అబద్ధాలను ఆలోచించకుండా నమ్మేస్తాం, కొన్ని నిజాలను నమ్మడానికి ఆలోచిస్తాం. పనివంతుడు పక్కవాళ్ల గురించి ఆలోచించడు, పనికిమాలినోడు పక్కవాళ్ల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. గుర్తుంచుకో, పంట రంగు మారితే కోయాలి, మనిషి రంగు మారితే వదిలేయాలి. అండలేని చోట ఉండలేము, ఆదరణ లేని చోట అడుగు పెట్టలేము. జీవితంలో గెలుపు ఎంత ముఖ్యమైనదో ఓటమి నీకు నేర్పించలేకపోతే నువ్వు ఇంకా సరైన ఓటమిని చూడలేనట్టే. మనసుని ఏదైతే బాధిస్తుందో మనిషిని అదే మార్చేస్తుంది, మౌనంగా, కఠినంగా. తండ్రి నేర్పించే గొప్ప మంత్రం, నా డబ్బుతో కష్టపడి చదువుకో, నీ డబ్బుతో సంతోషంగా జీవించు. విమర్శలకు, వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదు కదా, గుమ్మం కూడా దాటలేము. నిజాన్ని నమ్మినవాడు ధైర్యంగానే ఉంటాడు, అబద్ధాన్ని ఆశ్రయించిన వాడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. ఇక్కడ పుట్టడానికే రాతలు ఉంటాయి, గెలవడానికి కాదు. గెలుపు రాతలను నువ్వే రాసుకోవాలి. తిట్టేవాడికి దగ్గర ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండాలి. మనలో బలహీనత ఎక్కువ ఉంటే ఏడిపించేవాళ్లు, బాధ పెట్టేవాళ్లు ఎక్కువైపోతారు. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది, మాట మార్చినప్పుడే మనిషిపై నమ్మకం పోతుంది. ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచించు. చదువు, అందం, డబ్బు వీటి వల్ల వచ్చే గౌరవం కొంతవరకే పరిమితం, కానీ మంచి వ్యక్తిత్వం, సంస్కారం వల్ల వచ్చే గౌరవం తరతరాలుగా నిలుస్తుంది. మనకు బాగా ఆకలి వేసినప్పుడు భోజనం, బాగా దాహం వేసినప్పుడు నీళ్లు చాలా రుచిగా అనిపిస్తాయి. అలాగే మనకు అవసరం ఉన్నప్పుడు ఆ అవసరాన్ని తీర్చే మనిషి విలువ కూడా చాలా తెలుస్తుంది. బాగున్నప్పుడు కాదు, బాధలో ఉన్నప్పుడు తోడు ఉండేదే నిజమైన బంధం. ప్రేమంటే అందం, ఆస్తి, అంతస్తులు, కోరికలు కాదు. ఒక మనసుకి మరో మనసు ఇచ్చే నమ్మకం, తోడుంటానని కల్పించే భరోసా. రివెంజ్ తీర్చుకోవడం అంటే వాళ్లపై పగబట్టడం కాదు, వాళ్ళని పట్టించుకోకపోవడం. ఎదుటి మనిషి సంస్కారాన్ని అలుసుగా తీసుకునే అహంకారం ఎప్పటికీ గెలుపు సాధించలేదు. ధనం నీకు ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ మౌనం నీకు ఖచ్చితంగా ఆనందాన్నిస్తుంది. పొదుపు చేయాల్సిన చోట ఖర్చు చేయడం ఎంత తప్పో, ఖర్చు చేయాల్సిన చోట పొదుపు చేయడం కూడా అంతే తప్పు. రేపటి వెలుతురు చూడాలంటే నేటి చీకటి భరించాలి, రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధని భరించాలి. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి, ఏదీ శాశ్వతం కాదని తెలిసి, ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం. ఇది జరగదు అని తెలిసినప్పుడే ఆగిపోవాలి, ఈ బంధం నిలబడదు అని తెలిసినప్పుడే విడిపోవాలి. కాదని ప్రయత్నిస్తే కోలుకోలేని గాయమే మిగులుతుంది. నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు, నీ కనుల వెనుక ఉన్న కన్నీళ్లు ఎవరికీ పట్టవు. నీ మనసుకు అయిన గాయాలు అస్సలే అవసరం లేదు, కానీ నీ వల్ల ఒక చిన్న తప్పు జరిగితే మాత్రం 100 నోర్లు మీ గురించి మాట్లాడుతాయి. మనల్ని నమ్మేది ఎప్పుడూ మనోడు కాదు, బయట నుండి చూసేవాడికే మన మీద మనకంటే నమ్మకం ఎక్కువ, మనోడికి మనమంటే లోకం ఎక్కువ. కారణాలు ఏమైనా కొందరు మనల్ని ఇష్టపడతారు, మరికొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించే వాళ్లను క్షమించండి, ఇష్టపడే వాళ్లను ప్రేమించండి. చెప్పులు ఎంత ఖరీదైనా గడప ముందే వదిలేయాలి, చెప్పుడు మాటలు కూడా అంతే, ముందే వదిలేయాలి. అప్పుడే మనం బాగుపడతాం. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు, ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు. ఏదైనా లోతుగా చదవాల్సిందే. ఆస్తిని చూసి ఉంటే అంతఃపురంలోనే ఆగిపోయేదేమో, మనసును చూసింది కాబట్టే ఆయన వెనుక అడవులకు వెళ్లడానికి కూడా ఆనందంగా సిద్ధపడింది సీతమ్మ. ఏడవడం చాలా తేలిక, కానీ లోపల ఉన్న బాధను దాచుకొని పైకి నవ్వడమే చాలా కష్టం. అది అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. మంచి మనుషులను హద్దుమీరి బాధ పెట్టకండి, సహనానికి కూడా ఒక హద్దుంటుంది. మంచివాడు అంత తొందరపడి మాట్లాడడు, ఓర్చుకోవడం వాడి నైజం.
అలాంటి మనిషి కనుక సహనం కోల్పోయి మాట్లాడితే అవి మాటలు కాదు, అగ్ని బాణాలు. కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయి అంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం. పుకార్లు అనేవి దొంగల కంటే ప్రమాదకరమైనవి. దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటాడు, కానీ పుకార్లు మనిషి గౌరవం, నిజాయితీ, కీర్తి, విశ్వసనీయత మొదలగు అన్నిటినీ నాశనం చేస్తాయి. మనం ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాస్యం మాత్రం చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి, దానిని అభినందించే మంచి మనసు ఉండాలి. ఎప్పుడూ రామచిలుకలా ఉంటే సరిపోదు, అప్పుడప్పుడు రాబందుల్లా ఉండాలి. అలా ఉంటేనే కదా ఈ సమాజానికి సరైన సమాధానం చెప్పగలుగుతాం. మనం కోరుకున్నది సాధించాలంటే మొదట మనల్ని భయపెట్టేది ఏంటనేది కనుక్కోవాలి, మరియు మొదట దానిని సాధించాలి. సంపద మనిషి స్థాయిని పెంచుతుంది, సంస్కారం మనిషి గౌరవాన్ని పెంచుతుంది, వ్యక్తిత్వం మనిషి గుణాన్ని తెలియజేస్తుంది, అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది. హృదయం అందమైన ఆలోచనలతో నిండినప్పుడు ఆ పరిమళం మాటల్లో వినబడుతుంది. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ధైర్యం ఉన్నవాళ్లు ఒంటరిగా బ్రతకగలరో లేదో తెలియదు, కానీ గుండెల్లో బాధ ఉన్నవాళ్లు మాత్రం ఖచ్చితంగా ఒంటరిగా బ్రతకగలరు. మీ అభివృద్ధిని చూసి వార్వలేని వాళ్ళు, మీతో పోటీ పడలేని వాళ్ళు మీ వెనుక బురద జల్లడం ప్రారంభిస్తారు. తీపి తిన్నంత సులభంగా చేదు ఎవరూ తినరు. అలాగే అబద్ధాలు చెబుతూ మోసం చేసేవాళ్ళని నమ్మినంత సులభంగా నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాళ్ళని ఎవరూ నమ్మరు. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయం కోల్పోతావు, భయపడితే బానిసగా మారుతావు, బలహీనంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు, అబద్ధాన్ని నమ్మినంత వేగంగా జనం నిజాన్ని నమ్మరు. ఉప్పుకు కూడా పురుగులు పట్టాయని నమ్మించే వాళ్ల మధ్యలో బ్రతుకుతున్నాం, జాగ్రత్త. ఈ కలియుగంలో ఎవరో పెట్టిన శాపాలు ఎవరికీ తాకవు. వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళని కర్మరూపంలో శిక్షిస్తుంది. సంపాదించే తెలివున్నోడు పోగొట్టుకున్న దానికోసం ఆలోచించడు. గెలిచే దమ్మున్నోడు ఓటమి గురించి బాధపడడు. బలమైన బలహీనతైనా మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. మన తప్పును మనతో చెప్పేవాడు స్నేహితుడు, దాన్ని ఎదుటి వాళ్ల దగ్గర చెప్పేవాడు మిత్రుడైన శత్రువే. నమ్మిన వారి కోసం ప్రాణం ఇవ్వాల్సిన పని లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుంటే చాలు. చిన్నప్పుడు నిద్ర లేవడానికి కష్టపడతాం, బాధ్యతలు వచ్చాక నిద్రపోవడానికి కష్టపడతాం. ఇంతే జీవితం. సానుభూతిపరులు, స్వార్థపరులు ఒకేలా ఉంటారు. ఇద్దరూ మొసలు కన్నీళ్లు కాచుతూనే ఉంటారు. పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది, అదే పక్షి చనిపోతే చీమలు తింటాయి. అంటే ఇక్కడ గొప్పతనం పక్షిది కాదు, చీమది కాదు, కాలం గొప్పది. ఎవరికి టైం వస్తే వాళ్లే గొప్పవాళ్లు. వాడిని వీడిని మోసం చేసి ఎంత సంపాదించినా అది తినేంత ఆయుష్ నీకు ఉండదు, తిని అరిగించుకోనేంత ఆరోగ్యమూ ఉండదు. తస్మాత్ జాగ్రత్త. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, ఇంట్లో పరిస్థితిని బట్టి వస్తుంది. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి తరగని ఆస్తులు. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. మనుషులు ఒకరోజు ప్రేమిస్తారు, మరొక రోజు ద్వేషిస్తారు. ఒకరోజు పొగుడుతారు, మరొక రోజు తిడతారు. ఒకరోజు సహకరిస్తారు, మరొక రోజు పట్టించుకోరు. కాబట్టి మనుషుల మీద ఆధారపడక దేవుని మీదే ఆధారపడు. గడియారం మనదే కాని టైం మనది కాదు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. వంచన చేసే పంచెకు చేరితే అది మన ఉనికినే లేకుండా చేస్తుంది. జీవితం చాలా చిన్నది. కోపం, ద్వేషం, అసూయ పక్కన పెట్టి అందరితో నవ్వుతూ ముందుకు సాగండి. జీవితంలో ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది? తక్కువ మాట్లాడు, ఎక్కువ చేసి చూపించు. ఎందుకంటే ప్రపంచం తక్కువ వింటుంది, ఎక్కువ చూస్తుంది. ఆగకుండా కురిసే ప్రతి వర్షపు చినుకు భారీ వరదలకు కారణమవుతుంది. అలాగే నిరంతర ప్రయత్నం మనల్ని గెలుపు చెంతకు చేరుస్తుంది. సిగ్గుపడకుండా మనకు వచ్చిన పని చేస్తూ పోతే దేశంలో నిరుద్యోగమే ఉండదు. మనసులో కల్మషం లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడుతారు. ఒంటి నిండా విషం నింపుకున్నవారు మన ముందు తీయగా,
వెనక చేదుగా మాట్లాడుతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయవచ్చు, కానీ గుంటనక్కతో స్నేహం అత్యంత ప్రమాదకరం. కళ్ళలో కనిపించే ఆనందం అయినా, మనసులో ఉన్న వేదన అయినా, కనిపించేది వినిపించేది నిన్నుగా అభిమానించి అర్థం చేసుకున్న వారికి మాత్రమే. గౌరవం లేని పలకరింపు, మర్యాద ఇవ్వని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్ నిరుపయోగం. అర్థం చేసుకోలేని బంధం, అలాగే మన అవసరానికి కానరాని స్నేహం కూడా ఉన్నా లేకున్నా ఒక్కటే. ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు, దైవం సృష్టించింది. అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. అతి మంచిగా ఉండడం కూడా మూర్ఖత్వమే. జనం మనల్ని అభినందిస్తున్నారో లేక ఉపయోగించుకుంటున్నారో తెలియకపోతే కష్టమే. ఎంతవాడైనా, ఎంతటి గొప్పవాడైనా కావచ్చు, తలదించి నేలను చూసే నడవాలి, లేకపోతే పట్టు తప్పి కింద పడిపోతాడు. అలాగే మనం ఎంత ఉన్నత స్థానంలో ఉండవచ్చు, కానీ నడిచి వచ్చిన దారిని, సహాయపడిన వారిని మరవకూడదు. ప్రతి తండ్రి కష్టం వెనుక ఒకే ఒక కల ఉంటుంది, తను చేరుకోని లక్ష్యాన్ని తన బిడ్డ అందుకోవాలని. ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లుండాలి. మనకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్లే. గంగలో మునిగినంత మాత్రాన చేసిన పాపం పోతుంది అనుకుంటే అది నీ మూర్ఖత్వమే. నువ్వు చేసిన పాపం కాశీకి పోయినా కడతేరదు. కర్మఫలము అనుభవించేదాకా నిన్ను వదిలి వెళ్లదు. నువ్వైనా నేనైనా కర్మఫలం అనుభవించక తప్పదు. వాళ్ల తప్పులను మ్యూట్లో పెట్టుకొని మన తప్పులను డీజేలో ప్లే చేసేవాళ్లు ఉన్నారు. ఇది నిజం. నీ విజయం ఎలా ఉండాలంటే సముద్రాన్ని వణికించేంత బడబానంలా ఉండాలి. కానీ అప్పటి వరకు నువ్వు మౌనంగా ఉండాలి. నిన్ను ఎవరైనా బాధ పెడితే నీవు ప్రతీకారం తీర్చుకోలేకపోయినా కొంచెం ఓపిక పట్టి చూడు. కాలం అనేది మహాశక్తివంతమైనది. వడ్డీతో సహా బదులిస్తుంది. మంచితనం మోసపోవడానికి తప్ప దేనికి పనికిరాదు. అది తెలుసుకున్నవాడు బాగుపడతాడు. బిచ్చగాడైనా ఉన్నోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడొస్తుందంటే ఆ పైసలు ఒకరికి బ్రతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. పొదుపులేని జీతం, సర్దుకుపోలేని సంసారం, అదుపులేని జీవితం గాలిలో పెట్టిన దీపం వంటివి. నిలబడాలంటే చాలా కష్టం. నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. మనం బాగుంటే చూడాలనుకునే కళ్ళ కన్నా చెడిపోతే చూడాలనుకున్న కళ్ళే ఎక్కువ ఉన్నాయి మన చుట్టూ. గాడిద కష్టానికన్నా నెమలి నాట్యానికి విలువ ఎక్కువ. కష్టపడి పనిచేసేవారి కన్నా మాటలతో ఆకర్షించే వారికే విలువ ఎక్కువ. తెలుసుకోవడంలో తప్పు లేదు. తెలుసుకోకుండానే నిజాన్ని నిర్ణయించుకోవడం తప్పు. ఇష్టమైన వాళ్ల దగ్గర కష్టమైన నిజం చెప్పు, నష్టం జరగనంత వరకు. పంట చేలలో కలుపు మొక్కలు పెరిగినట్లే జీవితంలో సమస్యలు వస్తుంటాయి. కలుపు మొక్కల నుంచి పంటనెలా రక్షించుకుంటామో అలాగే సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు శక్తినంతా బాధపడడానికి ఉపయోగించవద్దు. మనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకోవడానికి ఉపయోగించాలి. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజనిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మరిచిపోవద్దు. ప్రేమలు అంగట్లో వస్తువులవుతున్నాయి. బంధాలు విందుల్లో విస్తరలు అవుతున్నాయి. మనుషులతో ఆడుకునే బుద్ధి పెరిగే కొద్దీ మానవతా విలువలు మంటలలో కట్టెలవుతున్నాయి. పరిస్థితులు తారుమారు అయినా, ప్రపంచమంతా ఒక్కటైనా మన పోరాటం ఒంటరిగానే ఉండాలి. చెప్పుడు మాటలతో చెవులు నింపేవారు ఎవరితోనూ గొడవ పడరు. నిప్పు రాజేసి పక్కకు తప్పుకుంటారు. కష్టం వచ్చినప్పుడు ఎదుటివారి కాళ్లపై పడడం కాదు, నీ కాళ్లపై నువ్వు నిలబడడం నేర్చుకున్నప్పుడే జీవితంలో ఎదుగుతావు. ఎవరి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ అభివృద్ధి కూడా ఆ విధంగా ఉంటుంది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. డబ్బులుంటే వాడు ఎంత ఎదవైనా వాడికి వంగి వంగి దండాలు పెడతారు. డబ్బు లేనోడు ఎంత నీతిమంతుడైనా, ఎంత మంచివాడైనా ఒక పురుగుని చూసినట్టు చూస్తారు. లోకంలో మంచికి స్థానం లేకుండా పోతుంది. మనీ మాత్రం ప్రపంచాన్నే ఏలుతుంది.
పెళ్ళాన్ని తల్లిని చేసి పుట్టింటికి పంపించేవాడు కాదు మగాడు అంటే, కట్టుకున్నదాన్ని కన్నీళ్లతో కన్నవారింటికి పంపనివాడు అసలైన మగాడు. చేయి చాచిన వారంతా చేతకాని వారి కాదు, సాయం కోరిన వారంతా అసమర్థులు కారు. ఏమో రేపు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరికి తెలుసు. ఆస్తులు కూడబెడితే కుబేరులం అవుతామో లేదో తెలియదు, కానీ ఆరోగ్యంగా ఉండి అప్పు లేకపోతే మాత్రం ఖచ్చితంగా కుబేరులమే. విచిత్రం ఏంటంటే, మనిషి సంతోషంగా ఉన్నప్పుడు పాపాలు ఎక్కువ చేస్తాడు, కష్టాల్లో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువ చేస్తాడు. నా దగ్గర ఒకరికి సాయం చేసేంత ధనం లేకపోవచ్చు, కానీ ఒకరిని మోసం చేసే గుణం అయితే లేదు. ఓడిపోయా అని బాధపడితే గెలవవు అని గుర్తుపెట్టుకో. ఏ చోట పడిపోయావో అదే చోటు నుండి లేచి మళ్లీ ప్రయత్నించు. ఓడిపోవడం అంటే జీవితం కోల్పోవడం కాదు. ఓడిపోవడం అంటే ఒక అనుభవం మాత్రమే. ఆ అనుభవమే నీ విజయానికి తొలిమెట్టు అని మరవకు. ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలు ఉండవు. దొంగ ప్రేమల మధ్య ఉండడం కన్నా ఒంటరితనమే మేలు. ఖర్చు చేసే ముందు ఆలోచించుకో. రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు, కానీ అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్లే ముందుకు రారు. నీకు నువ్వే బయటపడాలి. ఖర్చు చేసే ముందు ఆలోచించుకో. మగాడు ఎంత సంపాదించినా ఆయన జీవితంలో అసలైన విలువ భార్య మాట వినడంలోనే ఉంటుంది. ఎంత తెలివితేటలున్నా ఇంట్లో శాంతి కావాలంటే ఆ ఇంటి లక్ష్మిని అర్థం చేసుకోవాలి. భార్య ఒక సమస్య కాదు, సమస్యలకు పరిష్కార మార్గం. ఆమెను గుర్తించగలిగిన వాడే నిజమైన మగాడు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. నీ సహాయం పొందినవాడే నీకు శత్రువు అవుతాడు. నువ్వు నమ్మినోడే నీకు వెన్నుపోటు పొడుస్తాడు.